నామములో ప్రియులందరికీ శుభాభివందనాలు. అంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను ప్రతిదినము 4 దిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు కూడా మరొకసారి మనమంతా ఈ విధంగా దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, మీ దయచేత, మీ మహా ఉచితమైన కృప చేత గడిచిన దినములన్నీ కూడా మీ హస్తము నీడలో మీరు దాచి కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయినా ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తానిచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఈ సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ సేవకుని మీ సిరు చాటును మరుగుపరిచి మీ మాటలు బయలుపరచండి. ప్రతి ఒక్కరికి వినే చెవులు, గ్రహించే మనసును అనుగ్రహించమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క కుటుంబ ప్రార్థన కోరికలో దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకున్నామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి హగ్గీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం, 19వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హగ్గీ గ్రంథం 2:19 ధ్యానం చేసుకుందాం. కొట్లలో ధాన్యము ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అందరికీ ఉన్న ఒక ఆలోచన, సమస్య ఏంటంటే, ఈ కరోనా వైరస్ని బట్టి మార్చి 22వ తారీఖు లాక్డౌన్ చేశారు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా. దాన్ని తిరిగి 14వ తారీఖు ముగించుకొని 15వ తారీఖు లాక్డౌన్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఏదో కొద్ది రోజులే కదా సర్దుకుందామని ఎవరికి వాళ్ళగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇళ్లలో ఉంటూనే ఉన్నారు. బయటికి వెళ్ళడానికి లేదు, పని చేయడానికి లేదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి లేదు. ఈ సమస్య నీది, నాది, మన ఊరిదే కాదు, దేశమంతా ఇదే పరిస్థితి. అయితే మనం ఎంతో కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం, వేచే ఉన్నాం. ఈలోపు వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ లాక్డౌన్ని, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి కనుక మన మేలు కోరి లేక మన దేశం బాగుండాలని ఈ కరోనా వైరస్ కేసులు పెరగకుండా లేక ఉన్నవాళ్ళు బాగుపడటం కొరకు ఈ లాక్డౌన్ని 14వ తారీఖు ముగించుకొని 15వ తారీఖు ఓపెన్ చేసి లాక్డౌన్ అంటే 30వ తారీఖుకి మొట్టమొదటిగా మార్చినట్లుగా కొన్ని వార్తలు బయటకు వచ్చింది. ఇక నిన్న పూర్తిగా తెలిసిన విషయం ఏంటంటే, మే 3వ తారీఖు వరకు దీన్ని పొడిగించినట్లుగా మనకి న్యూస్ బయటకు వచ్చింది. మరి మార్చి నెలలో 10 రోజులు, ఈ ఏప్రిల్లో 30 రోజులు, మే నెలలో 3 రోజులు, ఇంచుమించుగా 43 రోజులు. ఇన్ని రోజులు ఇంట్లోనే కూర్చొని పుట్టి తినాలంటే మరి చాలా మంది పరిస్థితి పేదరికం. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఎక్కువ మంది పేదవాళ్ళే మన దేశంలో కనిపిస్తూ ఉంటారు. కొంతమంది పని చేయక, కొంతమంది వచ్చింది జాగ్రత్త చేసుకోలేక, కొంతమంది ముందు చూపు లేక, రకరకాల కారణాలు, మరికొంతమంది కొన్ని అలవాట్లకి బానిసలుగా, దాసులుగా ఉండి కూడా చాలా మంది జీవితాల్లో చేతిలో ఏమీ ఉంచుకోకుండా ఉండే పరిస్థితి.
సరే, కారణం ఏదైనా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నిన్న మొన్నటి వరకు కూడా సరే 24 రోజులు కదా, సర్దుకుంటే ముందుకు వెళ్ళిపోతాంలే, ఈ సమస్య నుంచి బయటపడిపోతామని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ మే 3వ తారీఖు విషయం వినేటప్పటికీ ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, పనివాడు పని చేసినా పని చేయకపోయినా, ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా దినచర్యలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఆ ఖర్చుని ఎవరు ఆపలేరు. ఉంటే శుభ్రంగా ఉండాలి, లేకపోతే పస్తు ఉండాలి. పస్తు ఉండే పరిస్థితి ఈరోజు ఎవరూ ఉండలేరు. అయితే దేవుడు చక్కని ఇటువంటి సమయంలో ఒక వాగ్దానంతో కూడిన ఒక ఉపదేశాన్ని మనకిస్తున్నాడు. ఆయన మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే చెప్ప సత్యము కానంత మంచి దేవుడు. యేసయ్యకి స్తుతి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మన దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మన చదువుకోము హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం ధ్యానం చేస్తే, కొట్లలో ధాన్యము ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించుదును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొట్లలో ధాన్యము లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నేను ఇది మొదలుకొని మిమ్మలను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఉన్నవాడు, అనువాడు. ఆయన ఎంతటి కార్యం చేయగలిగిన వాడంటే, ఏమీ లేని చోట కూడా అన్ని ఉన్నట్టుగా ఆయన నియమించగలిగిన వాడు, స్థాపించగలిగిన వాడు. మీకు గుర్తుందా? మనకి ఆది కాండంలో హాగరు కనిపిస్తుందండి. తన కొడుకైన ఇష్మాయేల్ని ఎత్తుకొని మరొక చేత్తో తోలు తిట్టును తీసుకొని ప్రయాణం చేస్తుంది. ఎడారి స్థలంలో ప్రయాణం చేస్తుంది కనుక దప్పికేసినప్పుడల్లా నీళ్లు తాగి తన కడుపు నింపుకుంటుంది. ఆ నీళ్ళని అయిపోయింది. ఇష్మాయేల్ చిన్నవాడు కనుక దాహం అని ఏడుస్తున్నాడు. ఆ ఎడారి స్థలంలో మరి నీళ్ళెక్కడ దొరుకుతాయి? నీళ్ళు ఎవరిస్తారు? వాళ్ళు దప్పిక ఎవరు తీర్చగలరంటే అది సాధ్యపడే పని కాదండి. ఎవరు లేరు అక్కడ. ఆ చిన్న పిల్లవాడు దప్పిక తల్లి తీర్చలేక వాడిని ఇసురు కొట్టి, నా కడుపును ఎందుకు పుట్టావురా, నీకు తల్లిగా ఉన్నా బతికే ఉన్నా కనీసం నీ ఆకలి కాదు, నీ దప్పిక కూడా తీర్చలేని స్థితిలో ఉన్నాను అని గమనించాల. తల్లి ఎంతగానో ఏడ్చుకుంటూ ఉంటారండి. ఆకలి అనేది ఒక పెద్ద సమస్య. నేను ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న నేను ఒక నిరుపేదైన కుటుంబంలో పుట్టిన వ్యక్తినండి. మా అమ్మ నాన్నకి మేము 4 సంతానం, అందులో నేను మొట్టమొదటి వాడిని. మా కుటుంబం ఎంత పూర్ ఫ్యామిలీ, పేదరికమైన కుటుంబం అంటే, మా చిన్నతనంలో మా అమ్మ ఒక కానిస్టేబుల్ గారి ఇంట్లో వాచ్మెన్ చేస్తే రాత్రి మిగిలిని పొద్దుటే పనిచేస్తే వెళ్ళినప్పుడు ఇచ్చేవాళ్ళు. పొద్దుటి మిగిలికి సాయంకాలం వాటిని పనిచేస్తే వెళ్ళినప్పుడు ఇచ్చేవాళ్ళు. అప్పుడు మేము 4 కానీ 2 ఉన్నాం. ఒక 2 పుట్ల ఎవరైనా మిగిలింది ఇచ్చినప్పుడు, ఏదో కొంచెం పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆకలి తీరేంత ఎవరు కదండి. ఆ మిగిలిపోయి ఇచ్చిన అవి తీసుకొచ్చి నేను మా తమ్ముడు తినడానికే సరిపోయేలా. నేను మా ఇంట్లో పెద్దవాడిని కనుక మా అమ్మని అడిగాడు, అమ్మ నువ్వు తిన్నావంటే ఆవును కూడా దాంట్లో వాటాకు వస్తే ఎక్కడ సరిపోతామని చెప్పి నేను తినేసాను బాబు అని చెప్పేదాన్ని.
మా ఇద్దరు తిని పడుకున్న తర్వాత ఆ ఆ చేతులు కడిగేసిన గిన్నెలు ఆమె చూసుకునేది. అంటే ఏమైనా మిగిలిందేమో తిందామని. నేను చెప్పాను కదా, మా ఇంట్లో పెద్ద అబ్బాయి నేను చెప్పాను కదా, నాకు కొంచెం అప్పటికే ఒక్కొచ్చిందంటే ఏంటి శబ్దాలు వస్తాయని చూస్తే మా అమ్మాయి ఆ గిన్నెలు చూసుకునేదండి. చూడండి ఎంత పేదలు. ఆకలితో మలమల ఆడిపోతూ ఉండేవాడు అండి. ఇక వర్షాకాలం వస్తే పని చేసుకోవడానికి పని లేక, పనికెళ్ళే అవకాశం లేక అలమడిస్తూ ఉండేవాడు. గమనించాలి. మా ఊర్లో, మా ప్రాంతంలో ఈ తాటి చెట్లకి కాసే తాటికాయల్ని, ఈ ముంజికాయల్ని అవి కొట్టుకోకపోతే అవి చెట్టు మీదే పట్టిపోయి తాటికాయ కింద మారిపోతాయి. అంటే ఎందుకు ఇంత విపులంగా చెప్పారంటే, ఈ వాక్యాన్ని ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఉన్నవాడు కూడా చూడడానికి అవకాశం ఉంది కనుక ఒక వస్తువుని మరి రకరకాల పేరుతో కొన్ని ప్రాంతీయ ప్రజలు పిలుస్తూ ఉంటారు కనుక ఓపెన్గా చెప్పాల్సి వచ్చింది. ఆ చెట్టుకాయలు తాటికాయలు రాకపోతే అవి వర్షాకాలంలో రాతాయి. అవి తీసుకొచ్చుకొని తాటేకులతో కాల్చుకొని అవి తింటా ఉండేవాడు. లేకపోతే అట్లా నేలలో ఉడకబెట్టుకొని తిని మంచినీళ్ళు దాకా పడుకునేవాడు. అంత పేదరికం అండి, అంత పేదరికం. ఒక మంచి భోజనం వండుకొని సిద్ధం చేసుకొని తినేంత లేని పరిస్థితి. ఈరోజు యేసయ్య మహాకృపను బట్టి అన్ని విషయాల్లో దేవుడు సర్వసమృద్ధిని అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది ఎలా సాధ్యపడింది? దేవుడు తన బిడ్డలకి ఎలా ఇస్తాడంటే, హాగరుతో మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమొచ్చింది? నీ పిల్లలను తీసుకో, నీటి ఓట ఇదిగో, నీటి ఓట పుట్టిస్తున్నా, నీళ్ళు ఇదిగో తాగిపించు అన్నాడు దేవుడు. ఇసుక దిబ్బల్లో నీళ్ళు ఎలా వస్తాయండి? ఇసుక దిబ్బల్లో నీళ్లు రావటం ఇప్పుడు కూడా నమ్మశక్యం కాని విషయం. కానీ యేసుక్రీస్తు అక్కడ ఆ నీటి ఓటను పుట్టించాడు. ఆ తల్లి కొడుకు దప్పిక తీర్చాడు. ఎంత ఆశ్చర్యమో చెప్పమంటారా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ దప్పికతో ఉన్న ఆ చిన్నవాడి కొరకు దేవుడు పుట్టించిన ఆ నీటి ఓట ఇప్పటికీ అక్కడ ఉంటూనే ఉందండి. ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ నీటి ఓట ఎక్కడుందంటే సౌజన్య దగ్గరలో మక్కా ఉంది, మక్కాకి దగ్గరలో ఉందండి. దేవుడు చేసే కార్యాలు జ్ఞాపకార్థంగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? కొండలో ధాన్యం లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, వలిన చెట్లు ఫలించకపోయినా, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు తన ప్రజలకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఈ 43 రోజులు లాక్డౌన్ పెట్టారు. ఎలా బతకాలి, ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, కుటుంబ పరిస్థితి ఏంటి, బయటకు వెళ్తానికి లేదు, ఏమి తెచ్చుకుంటానికి లేదని ఒకవేళ నిరాశపడుతున్నావేమో. సూర్యములో సృష్టిని కలగజేసిన వాడు, ఈ సృష్టిలో నిన్ను నన్ను కలగజేసిన వాడు, ఎడారి స్థలములో నీటి ఒడ్డుని కలగజేసిన దేవుడు నిన్ను పోషించలేడా? నీకున్న అవసరతలు ఆయన మహిమలో ఆయన తీర్చలేడా? ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదని లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఈరోజు మరొకసారి చెప్తున్నాను, ప్రపంచం ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అది మేలు పొందుతున్న సమయమైనా, కీడు పొందుతున్న సమయమైనా, దేశాలు ఎందుకు ఇలా అతలాకుతలం అయిపోతున్నాయంటే కేవలం దేవుడికి భయపడక, కేవలము దేవుడి మాట వినక, దేశంలో ఉన్న ప్రజలు ఎవరిష్టానుసారంగా వాడు జీవిస్తూ దేవుడి భయం లేకుండా కామ క్రోధ మద మత్సరములతో జీవిస్తున్న కారణాలను బట్టి కొన్ని
పంపిస్తానని చెప్తున్నాడండి. దేవుడే పంపించిన, సాతాను వాళ్ళే శ్రమ వచ్చిన, దేవుడి ప్రజలకు దేవుడిస్తున్న ఒక గొప్ప ఉపదేశం ఏంటంటే, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తా. మీరు అనుకోవచ్చు, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తూ ఏంటంటే, ఉద్యోగం చేయడానికి లేదు, వ్యాపారం చేయడానికి లేదు, వ్యవసాయం చేయడానికి లేదు, చేతి పని చేయడానికి లేదు. ఏంటి కారణం ఏంటి అంటే వాక్యం మనకి ఆధారం అండి. మీకు గుర్తుందా? కెరూతు వాకు దగ్గర ఒక దైవజనుడు ఉండి కనిపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆ అరణ్యములోకి ఒక భర్తను కోల్పోయిన వెధవరాలు పొల్లలు ఎరుకుంటూ వచ్చిందండి. అరణ్యంలోకి ఆ అరణ్యంలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది అని చూస్తే, ఆ భర్త లేని ఆ వెధవరాలతో దైవజనుడు అన్నాడు, అమ్మా త్రాగడానికి కాస్త మంచినీళ్ళు అమ్మా అని పిలిచాడు. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిందండి. మరలా అన్నాడు ఆయన, అమ్మ ఆకలేస్తుంది, నాకు కొంచెం ఒక అప్పమేమన్నా పెడతావా అన్నాడు. గమనించండి, ఆవిడంది, అయ్యా యెహోవా జీవము తోడు. గమనించాలి, యెహోవా జీవము తోడు. తొట్టిలో పట్టడి పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. నేను చావుకమును పిండికెళ్ళి అది నా కొడుక్కి ఒక అప్పమ చేసి నా కొడుకు పెట్టుకోవాలి అన్న అతన్ని. ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నీ కుమారుడికి పెడితే పెట్టావు, కానీ ముందుగా చేసిన అప్పం నాకు పెట్టమ్మా అన్నాడు. ఆవిడ మరలా చెప్తుంది, సేవకుడా దైవకుడా, తొట్టిలో పట్టిడే ఉంది పిండి, బుడ్డిలో కొంచెమే ఉంది నూనె. పట్టెడంటే దోసుడి వేరు, గుప్పుడు వేరు, పట్టెడి వేరు. చేతితో పట్టుకోగలిగినంత. అసలు ఎన్ని చపాతీలు అవుతాయండి, ఎన్ని రోట్లు అవుతాయంటారు? నాకు తెలిసి సరిగ్గా వేస్తే ఒక చపాతీ ఒక గొప్ప సంగతి. గమనించాలి. అయితే దైవజనుడు చెప్పినట్లుగా ఆవిడ సంతోషిత ప్రకారంగా కాక, దైవజనుడు చెప్పిన మాటకు లోబడి ముందుగా వెళ్ళి ఆ కొంచెంలోనే ఒక చిన్న అప్పం చేసి తీసుకొచ్చి దయసావు ప్రార్థన చేసింది, ప్రభువా ఆ తల్లి దగ్గర ఉన్నదే చాలా తక్కువ, వాడతామన్నారు అయిపోతా వచ్చింది. తొట్టిలో బడ్డీడే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, వీళ్ళని మీరు ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థన చేసింది. మరి ఏం జరిగిందండి? భూమి మీద వర్షం కురిచేంత వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. బా ఎంత మెరకలండి! వర్షం కురిచేంత వరకు ఆ తల్లి తింటుంది, కొడుకు తింటాడు, వాళ్ళతో పాటు సేవకుడు కూడా ఫోన్ చేస్తున్నాడు. ఒక్క పూట ఒక చిన్న బిడ్డకి కూడా సరిపోని ఆహారం ఇప్పటికి ముగ్గురికి మారింది. ఆ ముగ్గురు భూమి మీద అందరూ కరువుతో ఉంటే, కరువుతో కాటకాలతో కుంగిపోతుంటే, ఈ ఒక్క కుటుంబం మాత్రం అండి వర్షం కురిచేంత వరకు సమృద్ధిగా భోంచేశారు. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు అంటే, లేమిలో సమృద్ధినిచ్చునుగాక. ఆమేన్. నీ దగ్గర ఉంది కొంచెమే ఉండొచ్చు, నీ సంపాదన కొంచెమే కావచ్చు, నీ దగ్గర ఉన్న పరికరాలు, వస్తువులు, సామాగ్రి అది కొంచెమే ఉండొచ్చు. నువ్వు దేవుని చేతిలోకి రాగలిగితే, దేవుని మాట వినగలిగితే, నీ హృదయాన్ని ఇప్పటికైనా సరి చేసుకోగలిగితే, నీ లోపల నిమిత్తమై పశ్చాత్తాపడి ఆయన సముఖంలో ప్రార్థన చేసుకోగలిగితే, బైబిల్ అంటుందండి, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. చూసారా? ఆశీర్వాదానికి వారసులగుటకు ఆయన మనల్ని పిలిచాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను.
దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా మార్చాలంటే నీవు రావాలి ఆయన చేతిలోకి. కుమ్మరవాడు చూడండి, సారి పైన మట్టి పెట్టి కొన్ని పాత్రలు తయారు చేస్తాడు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని వాడుకునేవి, కొన్ని అప్పుడప్పుడు వాడే పాత్రలు తయారు చేస్తాడు. ఆ చేతిలో నుంచి మట్టి జారి పడిపోయినప్పుడు కుమ్మరవాడు మట్టిని విసిరి పడ్డాడు కదా, దాన్ని మరలా తీసుకొని ఎలా తనకి ఇష్టమైన పాత్రగా చేస్తాడో, మనం ఆరాధించే దేవుడు ఎలా ఉన్నాడంటే కుమ్మరే ఉన్నాడు. ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే, ఆయన చేతిలో నువ్వు నేను వస్తే ఆయనకి ఇష్టమైన పాత్రగా ఆయన చేస్తాడు, వాడుకునే పాత్రగా. నీ గురించి అనేకులు చెప్పుకునే ఒక పాత్రగా గమనించాలి. చూసారు, నేను విసిరి కొట్టాడాయన. ఒకవేళ ఇప్పటికే యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు రక్తంలో కడగబడ్డానని చెప్పి అనేక సార్లు పడిపోయేవేమో, అనేక సార్లు జారిపోయేవేమో, అనేక అలవాట్లకి బానిసగా మారిపోయేవేమో, దాసుడిగా మారిపోయేవేమో. ఈరోజు కూడా దేవుడి చేతులు చాపుతున్నాడు. నీవు ఆయన చేతిలోకి వస్తే నిన్ను నిన్నుగా మార్చి, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి, నిన్ను సరిచేసి, నిన్ను సరిదిద్ది, నీ వక్ర మార్గమును సక్రమం చేసి నిన్ను ఒక వ్యక్తిగా, ఒక సాక్ష్యం పొందే ఒక గొప్ప వ్యక్తిగా యేసయ్య నిన్ను మార్చుకున్నా. ఎందుకు వ్యర్థంగా నీ సమయాన్ని పాడు చేసుకుంటాం? ప్రస్తుతం మన దేశ పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశ పరిస్థితులు మనం వింటూనే ఉన్నాం. మన దేశంలో పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎందుకు నీ జీవితంలో నామకార్థంగా ఉంటాం? నీ అలవాట్లు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. యేసయ్య సముఖంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నిన్ను నిన్నుగా మారుస్తుంది. ఆయనకి ఇష్టమైన ఒక పాత్రగా నిన్ను మారుస్తాడు యేసయ్య. ఎలా ఉన్నావు నీవు? దేశమంతా కరుగుతూ ఉన్నా దేవుడు ఆ శారీపతి విధవరాన్ని, తన కుమారుణ్ణి భూమి మీద వర్షం పడేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పట్టిని పెట్టే ఆ పుట్టిలో ఉన్న కొంచెములోనే యేసయ్య ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. గమనించాలి. ఇంకా ఏం జరిగిందని చూస్తే, దేవుడు భూమి మీద ఏ పంటలు పండకపోయినా, కొట్లలో ధాన్యము లేకపోయినా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. ఆయన మాట వింటావా? ఆయన చేతిలోకి వస్తావా? నీ అపరాధములు, పాపములు, దోషములన్నీ యేసయ్య సిలువలో దాచిన ఆ అమూల్యమైన రక్తములో కడుగు ప్రభువాన్ని పశ్చాత్తాపడి ప్రార్థిస్తావా? ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆమె ఒకవేళ నీ బంధువులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ భర్తే నిన్ను క్షమించకపోవచ్చు, నీ భార్య నిన్ను క్షమించకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. సౌలుని దేవుడు క్షమించాడు కనుకే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈరోజు యేసయ్య మాట వింటే, యేసయ్య చేతిలోకి వస్తే, యేసయ్య చెప్పింది నువ్వు చేయగలిగితే నేను ఆయన ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఇంకా ఎందుకు దేవుడికి దూరంగా ఉంటాం? ఇంకా ఎందుకు దేవుడి గురించి తెలుసుకుంటూ కూడా నీ మనసును మార్చుకోకుండా వ్యసనానికి అలవాటు పడి, వ్యసనానికి బానిసైపోయి నీ జీవితాన్ని ఎందుకు అల్లపల్లోలంగా మార్చుకుంటావు? ప్రపంచ పరిస్థితి వస్తున్నావు కదా,
వేల లక్షల మంది చచ్చిపోతున్నారు. ఎవరిలో ఏ జబ్బుందో కూడా తెలియని పరిస్థితి, సెకండ్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు దేశాల్లో. పెద్దవాళ్ళు కనపడ్డా ఎవరికెవరు విష్ చేసుకోవాలన్నా నమస్కారం చెప్పుకునే పరిస్థితి తప్ప ఒక సెకండ్ ఇవ్వడానికి దేశంలో ఉన్న ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. దేశం అతలోకతలమైపోతుంది. నువ్వు దేవుని బిడ్డగా మారి నీ కొరకు నువ్వే సమకూర్చుకుంటాం కాదు, కానీ నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకుంటాం కాదు, కానీ నీ దేశం కొరకు ఎంతైనా ప్రార్థన చేయాల్సి ఉన్నది అని ఒక సేవకుడుగా మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను. మీకు గుర్తుందా, ఈ లాక్డౌన్ విషయం రాకమునిపే నేను గత ప్రసంగాల్లో మీకు ఒక మాట చెప్పాను. ఈ లాక్డౌన్ ని పొడిగించడానికి, తీసేయడానికి అలా నియమించిన అధికారుల చేతుల్లో కూడా ఏమీ లేదు. పొడిగించగలరు తప్ప దాన్ని ఆపగలిగిన శక్తి మానవ శక్తికి సరిపోదని నా ప్రసంగాల్లో ముందుగానే చెప్పాను మీకు. ఎందుకో తెలుసా, ఈ కరోనా వైరస్ కేసులు తగ్గితే, పేషెంట్లకి అనారోగ్యం తగ్గితే, లేక కొత్త వాళ్ళకి ఈ కరోనా వైరస్ సోకకుండా ఉంటే ఈ లాక్డౌన్ ఓపెన్ చేస్తారండి. నేను ఈ విషయం మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నా తప్ప భయపెట్టడానికి చెప్పట్లా. ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి గారు మోదీ గారు ఈ లాక్డౌన్ మే 3 వరకు పొడిగించారు. అయితే కరోనా వైరస్ కేసులు పెరగకపోతే, ఆ ప్రభావం మన దేశంలో లేకపోతే ఆ రోజు ఈ లాక్డౌన్ ఓపెన్ చేస్తారు తప్ప ఇలా పెరుగుతూ ఉంటే మరలా పొడిగిస్తారు లాక్డౌన్. చూసుకోండి, ఇక 3వసారి కూడా పొడిగిస్తే పరిస్థితులు బాగుగా ఉండవండి. కానీ ఎవరినేమి చేయలేం. ఇది ఏ యంత్రమో ఆపలేదు. ఏ వ్యక్తి దీన్ని ఆపగలిగిన శక్తి మానవ శక్తికి సరిపోదు. దేవుడు ఒక్కడే ఆపగలిగిన వాడు. ఆమేన్. ఆ దేవుడు ఈ కీడుని, ఈ ఉగ్రతని ఆపాలంటే, ఈ కీడుని, ఈ ఉగ్రతని దేవుడు తొలగించాలంటే, మన దేశాన్ని, మనల్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ ని దేవుడు తరిమి కొట్టాలంటే, ఒక క్రైస్తవుడిగా నీ కొరకు, నీ దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది. నన్ను స్వస్థపరచు ప్రభు, నా దేశాన్ని స్వస్థపరచు. నన్ను, మా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ ని తరిమి కొట్టునైనా అని పశ్చాత్తాపడి ప్రార్థిస్తే ఆ నినివే పట్టణాన్ని దేవుడు క్షమించినట్లుగా మన దేశాన్ని కూడా దేవుడు క్షమించి మన దేశాన్ని కూడా దేవుడు స్వస్థపరచును గాక. ఆమేన్. అప్పుడే మే 3వ తారీఖు లాక్డౌన్ ఓపెన్ చేస్తారండి. నీ మీద ఎంత భారం ఉందో చూడు. నీవు సురక్షితంగా ఉండాలన్నా, నీ దేశం కూడా సురక్షితంగా ఉండాలన్నా నువ్వు దేవునికి ప్రార్థన చేయాల్సిన వ్యక్తివై ఉన్నావు. జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి కాదట్లా. కానీ ఆ జాగ్రత్త తీసుకుంటున్న నీవు, ఇంట్లో ఉంటున్న నీవు అలాగే ఉండిపోతాం కాదు, కానీ నీ కొరకు, నీ దేశం కొరకు ప్రార్థిస్తామైతే దేవుడు ఈ కీడు తొలగించును కాక. నేను మరోసారి చెప్తున్నాను, మే 3వ తారీఖు వరకు ఎలా బ్రతకాలి, ఏం తినాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఎవరిని సమయంలో ఒకవేళ అప్పటికినా కూడా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. గమనించాలి. నేను మరోసారి చెప్తున్నాను, తొట్టిలో పట్టిని పిండి పుట్టిలో కొంచెం నూనె, భూమి మీద వర్షం కురిచేంత వరకు సమృద్ధిగా వాళ్ళు భోంచేశారు. పంటలు ఏమి పండకపోయినా, పొట్లలో ధాన్యం లేకపోయినా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎడారి స్థలంలో నీటి మూటను పుట్టించి తప్పికి తీర్చిన దేవుడు మన దేవుడు. ఆ దేవుడి ముందు శిరస్సు వచ్చి, మోకాళ్ళు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను, నీ దేశాన్ని దేవుడు రక్షించును గాక. తనలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. నాతో ప్రార్థనలు అందరూ కలిసి ఏకీపించండి. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, మీ దేశం కొరకు మీరు ప్రార్థన చేయండి. నువ్వు భారతదేశంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవా, అనుకోని రీతిగా ఈ 2020 సంవత్సరంలో
అయినా ఈ కరోనా వైరస్ అనే వ్యాధి అన్ని దేశానికి ప్రవేశించి దేశాల్లో నెమ్మది లేకుండా చేసి ప్రతి దేశంలో కూడా కొన్ని దేశాల్లో వందల, కొన్ని దేశాల్లో వేలు, కొన్ని దేశాల్లో లక్షల మంది చనిపోతానికి కారణమైపోయింది ఈ కరోనా వైరస్. చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఇంటికేనైనా పరిమితమైపోయింది. ఉన్న పరిస్థితులను బట్టి బయటకు వస్తాం లేదు, ఏ పని చేసుకుంటాం లేదు, ఏ పనిలో కోరుకుంటాం లేదు. మొట్టమొదటిగా మమ్మల్ని పోషించండి. ఏ కుటుంబానికి ఏ కుదువ ఏ కొరత లేకుండా సహాయం చేయండి. తొట్టిలో పట్టడి పెట్టి పుట్టిలో కొంచెమునూని భూమి మీద వర్షం పడేంత వరకు మీరు దీవించినట్లుగా ప్రతి కుటుంబాన్ని దీవించండి. కొట్టలో ధాన్యం లేకపోయినా, ఏ చెట్టు అయ్యా ఫలించకపోయినా ఇది మొదలుకొని దీవిస్తానని చెప్పిన దేవుడా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఎడారి స్థలంలో నీటి మొట్టును పుట్టించి దప్పికి తీర్చిన దేవుడా మీ ప్రజలు ఆకలి తీర్చండి, అవసరాలు తీర్చండి. ఈ కరోనా వైరస్ ప్రభావం యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో ఈ కరోనా వైరస్ ని బంధిస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ లో ఒకే ఇంట్లో 20 మంది కరోనా వైరస్. ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా ప్రధానమైన స్థానంలో ఉందని న్యూస్. కర్నూలు జిల్లా అంతటినీ ఒకసారి దర్శించండి, గుంటూరు జిల్లా దర్శించండి, కృష్ణా జిల్లా దర్శించండి, అయ్యా ప్రకాశం జిల్లా దర్శించండి, ఎస్ఐయా కడప జిల్లా దర్శించండి, పశ్చిమ గోదావరి జిల్లా దర్శించండి, అయ్యా తూర్పు గోదావరి జిల్లా దర్శించండి, విశాఖపట్నం జిల్లా దర్శించండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాని, ప్రతి మండలాన్ని దర్శించండి. మా భారతదేశాన్ని దర్శించండి. 29 రాష్ట్రాన్ని దర్శించండి. అయ్యా కరోనా వైరస్ పేషెంట్ని స్వస్థపరచండి. వాళ్ళని మరలా క్షేమంగా ఇంటికి తీసుకురండి. కొత్త కేసులు నమోదవ్వకుండా కాపాడండి ప్రభువా. నిన్ను కాపాడువాడు కొడుకడు నిద్రపోవడం చెప్పిన దేవుడా మా దేశాన్ని కాపాడు ప్రభువా. మా దేశాన్ని కాపాడు, మా దేశాన్ని కాపాడు ప్రభువా. మా దేశాన్ని కాపాడు. ఇలాంటి కీడు, ఇలాంటి ఉగ్రత మా తరములో కానీ, మా పిల్లల తరములో కానీ ఇది మాకు వినపడకుండా అయ్యా దూరమైపోతుంది కాక. మీ రక్తపు కోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచి, మీ మాటల హృదయాన్ని స్థిరపరిచి, మీ రాకాల్సిన మా పాప తెలిచిపెట్టి రేపు మరలా మేము ఇదే సమయం కలుసుకుంటారు. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచు బాబు. మీ మాటల హృదయాన్ని స్థిరపరచు. యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడిన బిడ్డలకు ఈ ప్రాంతానికి, మన భారతదేశానికి దేవుడు సదా తోడై వాకికుడు సంపూర్ణ చేయగలుగుతున్నాను. దేవుడు దీవించుకున్నాను. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే
ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతనాకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. ఆ దేవుడే మనతో గుడారమయ్యుండును. మనమంతా మరలా పాడేదము. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమైందురు. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండే ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వరు, దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునిపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరి దేవుని